నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్ విత్ ఏ స్పెషల్ గెస్ట్. ఎస్, నిజమే, మనతో పాటుగా ఉన్నారు ఒక ఇంటీరియర్ డిజైనర్, ట్రైన్డ్ ఆర్కిటెక్ట్ అయినప్పటికీ కూడా వాటర్ వారియర్గా పేరు తెచ్చుకున్నటువంటి కల్పన రమేష్ గారు. కల్పన గారు, నమస్కారం అండి. నమస్తే కవిత. సో ఎలా ఉన్నారు మీరు? ఐమ్ డూయింగ్ గ్రేట్ అండి. నేను మా వ్యూవర్స్కి మీ గురించి ఇంకో కొన్ని విషయాలు చెప్పాలి. ఓన్లీ మీరు ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ ఇవన్నీ కాదు. యాక్చువల్గా బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ అనేది దశాబ్దాల తరబడి చెత్తతో కూరుకుపోయి అసలు పనికి రాదు, అటువైపు ఎవరూ చూడని సమయంలో కల్పన గారు చేసినటువంటి కృషి వల్ల బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ అనేది ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి టూరిజం అట్రాక్టివ్ ప్లేస్గా కూడా మారిపోయింది. అండ్ దీంతో పాటుగా రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనేది చేపట్టారు కల్పన గారు. అండ్ ప్రతి ఇల్లు ట్యాంకర్ ఫ్రీగా కావాలనేదే కల్పన గారి లక్ష్యం. సో ఎలా అనిపిస్తున్నాయండి? ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు, మనుషుల్ని అంటే మన వ్యక్తుల్ని వాటర్తో రీకనెక్ట్ చేయడం. వాటర్ లేకుంటే మనం ఉండలేము, అది తెలుసు. అయినప్పటికీ ఎందుకని మళ్ళీ రీకనెక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది? మళ్ళీ ఎందుకని గుర్తు చేస్తున్నారు మీరు? వాటర్ ఉంటేనే మనం ఉంటాము అని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు మీరు? See, the reason is ఇంత ముందు we used to get water from the source. Source అంటే ఏంటి? రివర్స్. తర్వాత కొంతేళ్ళ తర్వాత దే స్టార్టెడ్ మేకింగ్ వెల్స్. అంటే సెటిల్మెంట్స్ దగ్గరగా ఉండాలి, రోజు రివర్ నుంచి తీసుకోలేమని దే మేడ్ అ కన్వీనియన్స్ విచ్ వాజ్ డిగ్గింగ్ వెల్స్. అండ్ అక్కడి నుంచి తీసుకునే వాళ్ళు సోర్స్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నప్పుడు సోర్స్కి చాలా వాల్యూ ఉండేది. దే యూస్ టు ఈవెన్ ప్రే, ఇట్ వాజ్ గాడ్స్ లైక్ యూనో రివర్ కానీ ఇది కానీ దే కాంట్ లివ్ వితౌట్ ఇట్. కానీ ఇప్పుడు ట్యాప్లో వాటర్ వచ్చినప్పటికీ ట్యాప్లో నీళ్ళు అయిపోతే ట్యాంకర్ కాల్ చేయడము, ట్యాప్ అండ్ ట్యాంకర్ కమ్యూనిటీ అయిపోవడం వల్ల ఆ సోర్స్తో మనకేం పని, అసలు పనే లేదు మనకి అనే ఈరాలో ఉంటున్నాము ఇప్పుడు. సో డిస్కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు కాదు, ఇది ఎన్నో ఏళ్ళ నుంచి, ఒక 100 ఏళ్ళు పైన. అండ్ లాస్ట్ 25 yearsలో కంప్లీట్ డిస్ట్రక్షన్ మొదలైంది. ఇన్ లాస్ట్ 25 years ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఎవ్రీ సిటీలో చూస్తున్నాము. అండ్ ద పాపులేషన్ ఈస్ గోయింగ్ అప్ మ్యాసివ్లీ. సో దేన్ని ఒక రకంగా మేనేజ్ చేయలేకపోతున్నాం. నాకు ఇచ్చిన ఛాలెంజ్, లైక్ యాజ్ అ డిజైన్ ఐ గేవ్ మై సెల్ఫ్ అ ఛాలెంజ్ దట్ వాట్ షుడ్ ఐ డూ? ఒక ట్యాంకర్ ఫ్రీ హౌస్ కావాలి అంటే వై డిడ్ దట్ థాట్ కమ్? ఇప్పుడు ఈ రోజేమో వాటర్ వారియర్, బట్ 15 years ముందు నేను కూడా వాటర్ వారియర్ని కాదు. వాటర్ అనేది ఎస్ ఇట్స్ ఇంపార్టెంట్ టు అస్, బట్ ఐఎమ్ నాట్ సో ఫోకస్డ్ ఆన్ ఇట్. ఈవెన్ 200+ homes I have designed. అండ్ కార్పొరేట్ హౌసెస్, కొన్ని ఫార్మా కంపెనీస్లో ఐ హావ్ డిజైన్ సమ్ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్. ఈ అన్నిట్లో కూడా నేను నీటి గురించి పెద్దగా దృష్టి పెట్టలేదు. టుడే ఐ ఫీల్ బ్యాడ్. ఆ ప్రాజెక్ట్స్ని హౌ కమ్ ఐ డిడ్ంట్ ఫోకస్ అంటే చాలా పెద్ద, ఐ ఫీల్ ఇట్స్ అ బిగ్ లాస్. కానీ ఈ పోనీ అట్లీస్ట్ నౌ ఐఎమ్ రియలైజింగ్ ఇట్. సో ఒక ట్యాంకర్ ఫ్రీ హోమ్ ఎందుకు అవసరం వచ్చింది? when we moved from US, most of the colonies, I'm brought up in Bangalore, was never in Hyderabad. 2000 when we moved to Hyderabad because of my husband's work, and appudu US nunchi we moved back. Maaku oka dream to keep all our parents together. So we were 8 of us in the house. So my 4 parents, 2 kids and us. So what nutrition became very important to us. So ఈ ట్యాంకర్ వాటర్ అంటే ఏంటి? 6 months 7 months we are buying tanker water. First time in my life I am seeing buying tankers. So అప్పటికి దెన్ దీన్ని టెస్ట్ చేస్తామని చేస్తే unregistered tankers అయితే even E. coli was there in those. So it is very sad. అంటే ఏ క్వాలిటీ? హ్యావ్ యూ టెస్టెడ్ యువర్ ట్యాంకర్ క్వాలిటీ, కవిత గారు? If I ask you, no అండి, you will be depending on tankers, exactly, maybe as an office, maybe as a house. No. But do we even measure? Do we even see the quality? Exactly. I was shocked to see the quality. సరే వీళ్ళు ఇంత క్వాలిటీ తీసుకొస్తా అంటే అఫ్ కోర్స్ రిజిస్టర్డ్ ట్యాంకర్స్ ఆర్ గుడ్, విచ్ ఇస్ HMW, SSB, వాటర్ బోర్డ్. బట్ అందులో కూడా వేరియింగ్ అమౌంట్స్ ఆఫ్ క్లోరిన్ ఉంటాయి. ఈ రోజు తక్కువ ఉంటాయి, కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఫీడింగ్ క్లోరిన్ కంటిన్యూస్లీ టు యువర్ బాడీ ఈజ్ ఆల్సో బ్యాడ్.
right? Even your hair, everything gets affected because of heavy amount of chlorine. So asal water ante endi, what clean water is not safe water ani first time in my life I understood that. Then these tanker water, అసలు ఈ ట్యాంకర్ గోల లేకుండా ఎలా ఉండాలి మనం, హౌ ఐ షుడ్ లివ్ వితౌట్ ట్యాంకర్స్ అనేది దట్ బికేమ్ అ ఛాలెంజ్. బికాస్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, బికాస్ మెనీ ట్యాంకర్స్ వాళ్ళని ఎక్కడి నుంచి పోనీ, ఎక్కడ వీళ్ళు సోర్స్ అని మీరు ఇప్పుడు ట్రై చేయండి. కాల్ ఈవెన్ 25 ట్యాంకర్ గైస్, ఐ హ్యావ్ డన్ దట్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఎవ్వరు మీకు చెప్పరు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తారని. దట్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ అ లీగల్ సోర్స్. So I used to take my car, go behind tankers, understand where they buy, where they get. It used to be near a polluted lake, near some source polluted, some middle of the ground, somewhere one borewell is there, he will fill it up. So there is no reason where, what, how. I understood it's not an organized thing. Exactly. Nobody is understanding what this is. Sir, how to do this, how to first solve the problem at home. I have old parents. Then we thought, okay, rainwater harvesting, right? Let us harvest every drop of rainwater. Okay, 25,000 liters sump gattam. We built this house in 2011. Okay. ఇప్పుడు దీన్ని తెలుసుకున్న తర్వాత దాదాపు ఒక 6-8 years మేము ఏ కమ్యూనిటీలో ఉన్నా దాంట్లో వీ ట్రై టు టాక్. ఈవెన్ మై హస్బెండ్ బికేమ్ పార్ట్ ఆఫ్ దోస్ కమిటీస్ టు పుష్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. బట్ అందరూ అర్థం చేసుకుంటున్నారు కానీ దాన్ని ప్రయారిటైజ్ చేయట్లేదు. ఇప్పుడు చేద్దామని చెప్పే వాళ్ళు ఎవరు లేదు. వీల్ డూ ఇట్ నెక్స్ట్ ఇయర్. అవును, ఇది ఇంపార్టెంట్, గుర్తొస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ డబ్బులు లేదు. అది కాదండి, మీరు ఎవ్రీ ఈవెంట్కి అపార్ట్మెంట్లో 2 lakhs 3 lakhs గణేష్ చతుర్థి, సో మెనీ అదర్ ఈవెంట్స్ యూఆర్ కలెక్టింగ్, దాంట్లో కీప్ సమ్ మనీ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. దే యూస్ టు లాఫ్ అట్ us. What are you saying? I mean, it is not priority. ఇది క్లియర్గా అర్థమైంది. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డెప్త్ తెలియట్లేదు. ప్లస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఓన్లీ ఒక సిగ్నేచర్ టు గివ్ యూ పర్మిషన్ టు బిల్డ్ ద హౌస్ మాత్రమే. దిస్ ఇస్ హౌ ఈవెన్ అపార్ట్మెంట్స్, ఎవ్రీ వన్ లుక్ అట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యాజ్ అ మ్యాండేట్ టు ఫుల్ఫిల్ అన్ అథారిటీ అండ్ బేసిక్లీ టేక్ అ లెటర్. దీనికి మాత్రమే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేయాలి అన్నది మాత్రమే మైండ్లో ఉంది. సో హౌ టు చేంజ్ దిస్? ఇప్పుడు నేను ప్రతి వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి ఐ వాష్ లాగా కొంతమంది చేశారు, కొంతమంది నెక్స్ట్ ఇయర్ అని చేయలేదు. దెన్ ఐ సెడ్, వాట్ డూ వీ డూ ఇన్ అవర్ ఓన్ హౌస్ ఇఫ్ వీ బిల్డ్ అవర్ హౌస్? సో ఇట్ బికేమ్ లైక్ అ ప్రెస్సింగ్ నీడ్, ఇది చేసి తీరాలి అని. So while designing the house, before even the design process started, what do we do for water anedi was the first thing. So entire rooftop water ni every drop capture cheyali. So simply build a large rainwater sump. So my courtyard, we love courtyards and how we, it is in villages lo unnattu. It's a beautiful thing. Even Kerala, Andhra and all you see, right? So we wanted a courtyard home. A courtyard kinda basement, because in Jaipur and bigger Havelis, if you see, the entire basement is actually for water storage. So ఇది మన హిస్టరీ బుక్స్లో చాలా చదివాం. సౌరాష్ట్ర కానీ అది ఇప్పుడు ఆంధ్రాలో కూడా కోర్ట్యార్డ్ హోమ్స్లో దే యూస్ టు స్టోర్ వాటర్ అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ థాట్. బట్ టుడే ఓకే, లెట్ us build this. బట్ ఈ వాటర్ 1 year ఉండాలంటే ఏం చేయాలి? సన్లైట్ షుడ్ నాట్ ఎంటర్ అండ్ ఇట్ షుడ్ పాస్ త్రూ కోల్డ్ శాండ్ ఫిల్టర్. ఓకే, వీ బిల్ట్ అనదర్ ఫిల్టర్. Every rain water gets into it and comes into this. I started seeing that rainwater is cleaner than your municipal water. Rainwater, TDS kani, pH kani, it is so perfect. And we thought like, okay, let us use a UV filter. Ippudu RO lo so much wastage of water. Oka family of 4, you need 20,000 liters throughout the year only for drinking and your cooking purposes. Ee 20,000 liters me store cheyagalite, you can put it through a UV filter and use it for drinking. And so we started drinking rainwater. I felt that is the safest water compared to any bottled water or anything, because bottled water again no minerals, stripped off minerals, there's barely, it's like dead water. But rainwater chudandi, when you stand in the rain, so refreshing it is. You can stand under the shower for 2 hours. Do you feel so refreshed? No. Oka chettu kani, puvu kani, every time it rains,
you can see they're like so much full of life, right? Exactly. So I know we use rainwater, so I can tell confidently your clothes can be 10% cleaner if you put rainwater into your washing machine and clean your clothes. If you want to cook, even your rice cooks faster with rainwater. There's so many benefits of it, and it's clean water. And your pipes, a white sediment that you see, because of deeper groundwater, you get these salt deposits. Oh no. Rainwater పెట్టండి ఒక్క డిపాజిట్ ఉండదు. సో అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్ లెట్స్ రీయూజ్ ద రెయిన్ వాటర్. అండ్ ఎక్సెస్ రెయిన్ వాటర్ని మా ఇంటి అవతల దెర్ ఇస్ అ రీఛార్జ్ పిట్, సో వీ యూస్ టు పుట్ ఇట్ ఇన్ ఇట్. పక్కనే ఒక కపుల్ ఆఫ్ బోర్స్ ఉన్నాయి. సో వీ డిడ్ సంథింగ్ సెన్సిబుల్. ఇది మాత్రమే కాకుండా వీ ఆల్సో డిడ్ గ్రే వాటర్ రీసైక్లింగ్. సో వెన్ యూ కమ్ గ్రే వాటర్ రీసైక్లింగ్ అంటే what comes out from the bathroom commodes, that is fecal waste ఉన్నది, that is black water. అది కాకుండా మిగతా అన్ని వేస్ట్ వాటర్ ఈస్ కాల్డ్ గ్రే వాటర్, లైక్ ఫ్రమ్ యువర్ వాషింగ్ మెషిన్, యువర్ కిచెన్ సింక్స్, యువర్ బాత్రూమ్ షవర్స్. దీన్ని ఈజీగా ట్రీట్ చేయవచ్చు. దర్ ఆర్ మెకానిజమ్స్ టు ట్రీట్ ఇట్ ఈజీలీ. ఈవెన్ ట్రీ రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ క్యానా, their roots can treat it. So there is, if you go to YouTube, you will find so many natural ways అనేవి ఉంటాయా, and you can reuse it for plantation, you can reuse it for washing and whatever. RO water ni kuda we used to capture earlier. When we used to use RO, we actually capture that water and again put it back to plants, but dilute cheyali. Direct ga plant ki iste too much salt unna places la it's not good. So we really dilute it and then give it to plants or use it for washing cars. You don't need like clean fresh water to. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ రోజు అందరూ మంజీరా వాటర్ వస్తుంది కదా అని ఫ్రీ యాక్సెస్ ఉంది అని ఫ్లష్లో పెట్టేసి, యూనో హౌ రైట్ ఈజ్ ఇట్ అ వాటర్ దట్ ఈస్ యూస్డ్ టు గ్రో యువర్ క్రాప్. మన తినే అన్నం, ద ఫార్మర్ కెన్ గ్రో బై ద రివర్స్ విత్ దిస్ వాటర్. వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ ఓవర్ దట్. ఎగ్జాక్ట్లీ. బట్ గవర్నమెంట్ హ్యాస్ టు గెట్, బికాస్ ఆబ్వియస్లీ వాటర్ షార్టేజ్ అన్నప్పుడు తెస్తారు. But that is for drinking. You're using it for everything else. But today's story is the kind of rainfall that we get, there is enough rainfall to give our entire population, provide water for the whole year without any other water. Only rain is enough. Anta rain water ostundi. What are we doing with it? Urban flooding ani, huge mismanagement. Because only residences rainwater harvesting kadandi. Hospitals, hotels, commercials, corporates, institutions, everyone should become not just rainwater harvesting in a small way, zero discharge. Zero discharge ante prati drop in that community or in that, you have to either reuse or recharge it, give it to groundwater. Because that is in a cleaner state. దాన్ని అన్ని డ్రైన్స్లో పంపించి రోడ్స్ మీద ఇట్ మిక్సెస్ విత్ sewage water. అవును. ఆ సూవేజ్ వాటర్ మిక్స్ అయినప్పుడు దాన్ని మనం రీఛార్జ్ కూడా చేయలేము. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మదర్ ఎర్త్. అది రీఛార్జ్ చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ కంటామినేటింగ్ అవర్ ఆక్విఫర్స్. సో ఎథికల్ రీఛార్జ్ కాదు అది. సో వీ హ్యావ్ టు డూ ఎథికల్ రీఛార్జ్ అంటే విత్ ఇన్ అవర్ హౌసెస్, విత్ ఇన్ అవర్ వాట్ ఎవర్ టైపాలజీ ఆఫ్ బిల్డింగ్స్ ఇఫ్ వీ డూ. సో as architects, as designers, we do a lot of good work in design. But we are not so empowered to take up every piece of land. It could be 1 acre, it could be 100 acres, it could be 200 acres, it could be half acre or 1/4 acre. But దీంట్లో understanding water అనే దాని మీద we usually don't focus. Exactly. Right? We are very good in distributing water within the building. We are excellent. But what we draw, where we draw water from the borewells, దాన్ని సస్టైన్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ వీ త్రో బ్యాక్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. ఇప్పుడు ఓన్లీ ల్యాండ్, యూ పుట్ అ బిగ్ టవర్, ఈ 200 or 800 homes, their waste, where is it going? You definitely do an STP, but is that STP efficient? Are people going to use? ఇప్పుడు అంతా STPs డిస్కనెక్ట్ చేసి మొత్తం డ్రైన్లో పంపిస్తున్నారు, because they are not able to support the power bills. But today there are so many innovative efficient systems. But rain waterని తీసుకెళ్ళి STPలో కనెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇట్ ఈస్ సో ఫనీ, రైట్? క్లీన్ వాటర్ తీసుకెళ్ళి STPలో పెట్టి, you run this for so many hours, spend on power and everything, and then you
get back clean water. What is the cost of that? And why are you putting clean water in the STP? Why can't you put it in the ground. Into your bore wells? Unless you do that, you're not going to benefit. So you look at areas like Kokapet and all. We already know water is reducing in a big way. So we really advocate a lot of apartments, communities. We worked with Prestige Group. We empaneled ourselves. Okay. They have done 13 injection bores. Prati tower ki 2 lakh liters rainwater store chese sumps kattaru prati tower ki. That is, they are reusing. Excess will go into injecting bores. So they become self-sustainable kada. Dan pakkana oka in 2021, early 21, we restored a well outside the Prestige property. That's when we restored, and we know that we got the good water. And we said, the neighbors, you are building 800, 900 flats. Would you pitch chesi valaki, please do. And the project lead was very good. He accepted to do something good. They already had some good plans, but they really executed, because every builder has a good plan. But last ko vachetappadiki rainwater harvesting is not a priority. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక 8 crore లీటర్ పొటెన్షియల్ ఉందంటే రెయిన్ వాటర్ పొటెన్షియల్, అక్కడ చూపించే పిట్స్ విల్ బి నాట్ ఈవెన్ 50,000 లీటర్స్ కూడా క్యాప్చర్ చేయలేని పిట్స్ ఉంటాయి. బట్ యూ గెట్ అ సైన్ ఆఫ్ ఫ్రమ్ ది అథారిటీ. కొన్ని అపార్ట్మెంట్స్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు నేమ్ ఆల్ ద గ్రాండ్ బిగ్ బిల్డర్స్, దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీథింగ్ కాల్డ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్. ఇజంట్ ఇట్ సాడ్? ఎగ్జాక్ట్లీ. ఆ వాటర్ని గ్రౌండ్లో కానీ పెట్టగలిగితే ద బోర్స్ విల్ వర్క్. యూ వోంట్ ఫేస్ దిస్ మచ్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్. అఫ్ కోర్స్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ హోల్ లాట్ ఆఫ్ వాటర్ కమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెరువుల్లో నీళ్లు న్యాచురల్గా డ్రైన్ అయ్యే ఛాన్సే లేదు. ఆల్ ద నాలాస్ హావ్ బికమ్ స్మాల్, ఆఫ్ బిల్ట్ అపాన్, ఎన్క్రోచ్, ష్రింక్ అయిపోయాయి. అండ్ వీ హ్యావ్ కాంక్రీటెడ్ మోర్ దెన్ 55% ఆఫ్ అవర్ సిటీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. న్యాచురల్గా ఇంకే నీళ్ళు ఎక్కడ వెళ్తాయి? సో ఇట్ విల్, వేర్ విల్ ఇట్ గో? ఇట్ జస్ట్ స్టాండ్స్ యాజ్ అన్ అర్బన్ ఫ్లడ్, మిక్సెస్ విత్ ఆల్ కంటామినెంట్స్. ఆ రోడ్లో నడిచి వెళ్తున్నారు, స్కూటర్లో, సైకిల్లో. నాకు ఎంత బాధ వేస్తుంది అంటే దేర్ ఫీట్ ఆర్ ఇన్ దట్ డర్టీ వాటర్, రైట్? అండ్ ద స్కిన్ హ్యాస్ పోర్స్. ఇట్ విల్ గో ఇన్సైడ్ యువర్ బాడీ ఇన్ వాట్ ఎవర్ వే. ఈజ్ దట్ రైట్? అవును. And people in cars think I'm safe. The car tires go right into your house. అవును. And that whatever polluted water, డైరెక్ట్ గా మనకు వస్తుంది. polluted water ఎక్కడికో నీళ్ళు, it will go into your shallow aquifers. Aquifers అంటే వాటర్ కన్వేయింగ్ జోన్స్ అండర్ ది గ్రౌండ్. అది రివర్స్ లాగా దే కీప్ ఫ్లోయింగ్. బట్ బికాస్ వీ డోంట్ పుట్ బ్యాక్ వాటర్, దే ఆల్ కీప్ డ్రైయింగ్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. సో ఈ కంటామినేటెడ్ వాటర్, బికాస్ వాటర్ విల్ ట్రావెల్. Where there is a road, it cannot go, but somewhere it will find a path. The polluted water ni crores of liters of polluted water we are putting back in that. Now with your borewell, these aquifers are connected. 60% of borewell water is what you drink today. That's why I said clean water is not safe water. Exactly. So you create a disaster, like you're creating a karma, and it is coming back to you. కానీ ఇది అన్నీ మనకి కనిపించదు కాబట్టి వాటర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్టోరీ. అందుకే కదా మనకు నేచర్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది అనేది. మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంకో రకంగానో మనం అప్పుడు ఆలోచించుకుంటాం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఉండే ప్లాన్స్ ఏంటి, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఏదో పనిలో పడిపోతాం, అది అలాగే ఉంటుంది. అది డెవలప్మెంట్ ప్రాసెస్ కింద ఉండిపోతుంది తప్ప నెవర్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. అండ్ మీరు ఇప్పుడు రెయిన్ వాటర్ ప్రాజెక్ట్తో పాటుగా చేపట్టింది లివ్ ఏ లేక్ అనేది ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత సేవ్ 10,000 బోర్స్ అనేది పెట్టుకున్నారు. అండ్ వాట్ ఈస్ దిస్ బ్లూ హైదరాబాద్? యా, సో బ్లూ హైదరాబాద్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఇనిషియేటివ్స్. నేను యాజ్ అన్ ఎన్జిఓ కాల్డ్ సాహే, ఆ సస్టైనబుల్ హోమ్ చేసిన తర్వాత we worked a lot on our community. ఈ రోజు రోలింగ్ హిల్స్ అండ్ గచ్చిబౌలి, whole year you can live without buying a single tanker. అంత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎఫర్ట్స్ చేయబడ్డం జరిగింది with so many years of efforts with the committee members.
And there are some good committee members who can actually, so దీన్ని చెప్తూ పోతే every committee can do it. You just need to convince people how it is going to help you. So completely rocky places lo kuda you were able to do today, because directly you can do a borewell recharge then. So coming back to your question, మీరు ఫోకస్ పెట్టింది లివే లేక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అండ్ సేవ్ 10,000 బోర్స్ అనే కాన్సెప్ట్, అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లూ హైదరాబాద్ అనేది కూడా. So basically when I started with an NGO called SAHE, ఈ సస్టైనబుల్ హోమ్ అండ్ కమ్యూనిటీ తర్వాత I was impressed with the results. 2016లో ఆల్మోస్ట్ ఒక డ్రౌట్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది త్రూ గచ్చిబౌలి. అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అందరూ దే వర్ రేషనింగ్ వాటర్, ఎవ్రీ 2 days వన్స్ ఇంతే వాటర్ ఇస్తున్నామని. వీ సా ఇట్ యాక్చువల్లీ. ఆ రోజుల్లో కూడా అవర్ కమ్యూనిటీ డింట్ నీడ్ అ సింగిల్ ట్యాంకర్. దట్ మీన్స్ ఇట్ వాస్ కన్విన్స్డ్ దట్ ఈ రోజు మనం పెట్టే ఎఫర్ట్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎందుకు కోవిడ్లో ఈవెన్ ట్యాంకర్ వాడిని మన కాలనీలో లేదా రానివ్వలేదు. అప్పుడు ఐ పుట్ అ మెసేజ్ ఇన్ అవర్ కాలనీ గ్రూప్ సెయింగ్ వీ హ్యావ్ ఇనఫ్ వాటర్, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ డ్రింకింగ్ వాటర్ వీ కెన్ గివ్ యూ. వీ హ్యావ్ అ 25,000 liters rainwater sump. Anybody wants drinking water, we can give you. So we were sustainable at any situation like that. So దీన్ని జనాలకి తీసుకెళ్ళాలంటే వాట్ ఈస్ ద వే? సో దట్స్ వెన్ ఐ బికేమ్ part of TEDx Hyderabad, which is run by an NGO called SAHE. First I was an attendee only, but later on I slowly started leading the efforts for water. ఈ NGO efforts లో అప్పుడు ఈ సేవ్ 10,000 bores. 10,000 bores అంటే డెడ్ బోర్స్. త్రూ డెడ్ బోర్స్ వీ కెన్ రీఛార్జ్ టుడే. ఎప్పుడో పని చేసిన బోర్ ఉండాలి, కంప్లీట్గా డెడ్ ఉన్నప్పుడు అసలు నీళ్లు రాని బోర్లో మనం ప్రయత్నం చేస్తే ఇట్ వోంట్ వర్క్. బట్ దెర్ ఆర్ మెనీ బోర్స్ దట్ యూస్ టు వర్క్ అండ్ టుడే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఆ బోర్స్లో అంతా మనం రీఛార్జ్ చేయడానికి ఇట్స్ గుడ్. జస్ట్ అరౌండ్ దట్ వీ మేకప్ ఇట్, ఆ బోర్ కేసింగ్ పైప్లో స్లాటింగ్ చేసి వీ క్యాన్ పుట్ బ్యాక్ ద వాటర్. అది ఎలా చేయాలని కూడా, లైక్ ఐ సెడ్, దెర్ ఆర్ 100 and 200 మెథడ్స్ ఇన్ యూట్యూబ్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. సో సింప్లీ ఫ్రమ్ ద రూఫ్ టాప్ ఆ పైప్లో ఇన్లైన్ ఫిల్టర్ ఒకటి పెట్టి, ఇన్లైన్ ఫిల్టర్ you get so many types in Amazon, anywhere you can buy. Over a weekend ఒక few hours దీనిలో స్పెండ్ చేస్తే చాలు. you put that inline filter, తర్వాత డైరెక్ట్గా మీ సంప్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర. మాలాగా కొత్త రెయిన్ వాటర్ సంప్ ఏం చేయలేదు, మీ ఆల్రెడీ ఓన్ బోర్ సంప్ ఉన్నాయి. పుట్ ద వాటర్ ఇన్ ఇట్, ఓవర్ఫ్లో, మేక్ అ పిట్ అరౌండ్ యువర్ బోర్వెల్ అండ్ డూ అ టార్గెటెడ్ రీఛార్జ్. దిస్ మచ్ వీ కెన్ డూ. 15,000-20,000 it will cost, and little bit of intelligence, this much we can do. So telling this cause kaadu, going to different colonies, addressing their problems. ఇప్పుడు మేము ఈ రీజన్ కోసం చేయలేకపోతున్నాము, ఆర్ స్పేస్ లేదు, ఇక్కడ ఎలా చేయాలి. సో సూన్ మా డిజైన్ ఆఫీస్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఛాలెంజింగ్ స్పేసెస్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేయాలి. బేస్మెంట్ ఉంటే అక్కడే ఒక పిట్ చేస్తే మొత్తం బేస్మెంట్కి సీపేజ్ వస్తుంది. వితౌట్ సీపేజ్ హౌ టు డూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్? వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ మెథడ్స్. అప్పుడు వీ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇన్నోవేషన్. ఎందుకు ఎన్నేళ్ళు నుంచి ఒక ఇంకుడు గుంతనే చేయాలి? వై కాంట్ వీ లుక్ అట్ జర్మనీ, వై కాంట్ వీ లుక్ అట్ అదర్ కంట్రీస్? అక్కడ ఎలా చేస్తున్నారు, అండ్ హౌ యూ హ్యావ్ సో మెనీ హ్యూజ్ గ్రాస్ ల్యాండ్స్, సో మచ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండర్నీత్. సో ఈ మాడ్యులర్ సిస్టమ్స్, ఆ మాడ్యులర్ సిస్టమ్స్ మన కంట్రీలో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొంతమంది చేస్తున్నారు. కనెక్టింగ్ విత్ దెమ్, పార్ట్నరింగ్ విత్ దెమ్. So slowly in the studio I started introducing these things to our own projects that we were doing. And after almost 10 years talking to schools, colleges, literally every weekend I was at some unknown some apartment, working some with them, colony, some hospital, some institution, because wherever I go for a talk I say, can I see your rainwater harvesting, can you show if you have done, if you have not done I will give you an idea. So just free of cost, literally LB Nagar ante LB Nagar, Uppal ante Uppal, ఎప్పుడైతే అప్పుడు just take my car, go drive and give them the advice, come back. పోనీ ఒక్కసారి వినలేదు, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి, మళ్ళీ they need to maintain that hierarchy. So again go convince them. But what I understood is,
ఈ 8 years of me going around and giving this direct awareness and giving my free time, my business hours into this, it is good if it is productive. But after 8-10 years I realized అక్కడ ఏమి ప్రొడక్టివ్గా ఏం జరగనప్పుడు ఎవ్రీవన్ ఈస్ అగ్రీయింగ్ గుడ్. పిల్లలు అయితే ఎంత బాగా రెజొనేట్ చేస్తారంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ some people see me in a mall, ma'am, you told us about water, I'm carrying my own bottle. Okay, that's a great. 5 years ముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మొన్న చిరెక్లో ఒక అమ్మాయి షీ మెసేజ్డ్, మ్యామ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ సీయింగ్ యూ వాట్ ఆల్ యూ డిడ్ విత్ చిరెక్ స్కూల్ అండ్ ఆల్ యువర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. టుడే ఐ హ్యావ్ మై ఓన్ ఎన్జిఓ. మేము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలనుకుంటున్నాం, ఒక స్కూల్కి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళకి అదర్ హెల్ప్ కాకుండా ఐ వాంట్ టు డూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కెన్ యూ కమ్ అండ్ గైడ్ us? It was so happy to see that child maybe has heard me from 3rd class, 4th class like that, but today she has come up to a level where she is, you know, part of an NGO, student NGO anta. They raise funds and they do a good job. Fantastic. So ee awareness valla children, they don't have the power to do the change. Exactly. They go back and talk the change, but how to make a parent do అవేర్నెస్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ ఎలా చేయాలి, and how to do it's an implementing kada. See, a child cannot generate its own money, the parents have to take it up and do. Then I thought the communities alladamu, hospitals, institutions, corporates, I know hundreds of talks I have given. Then I thought, but that same corporate, they won't have zero discharge. I said, I will not waste my time like this. Then I started an enterprise called the Rainwater Project. It's a social enterprise, and I founded that enterprise, and you know, it was incubated by IIIT Hyderabad. Before finding the enterprise, it was a debate. You know, many people who suggested, I was thinking, I am doing this free of cost, like an awareness thing. Now suddenly I am telling I am an enterprise. How will it resonate with people? So much debate I had in my mind, but I was very clear. Every hour of my time should create an action on ground. దానికి నేను ఏం చేయాలి? యూనో, ఇప్పుడు ఒక గార్బేజ్ వెల్ ఉంది, దాని చుట్టూ జనాల దగ్గర మాట్లాడడం, అవేర్నెస్ చేయడము, క్లీనప్స్ చేయడము, ఇది మాత్రమే కాదు. హౌ టు బ్రింగ్ బ్యాక్ దట్ వెల్, హౌ టు రేస్ ఫండ్స్, హౌ టు క్రియేట్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ ప్లాన్. ఇప్పుడు జనాలు కూడా మనతో ఎందుకు రారు? దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, ఎవరికి తెలియదు. దెర్ ఇస్ నో ప్లాన్. అండ్ అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్న తర్వాత మీరు ఒక ఎన్జిఓగా వెళ్ళి మీరు అక్కడ మళ్ళీ వాళ్ళకి వివరించి అన్నీ చెప్పిన తర్వాత ఆ ట్రస్ట్ని గెయిన్ చేయడానికి టైం పడుతుంది. ఇంకా ట్రస్ట్ నాట్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్, కమ్యూనిటీ. అవును. డూ యూ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు వర్క్ విత్ ద కమ్యూనిటీస్? ఇట్ ఈస్ నాట్ ఈజీ, దో దే ఆర్ ద బెనిఫిషరీస్. బట్ మనం బెనిఫిట్ అవుతాము అనే అవేర్నెస్ కూడా లేకుండా చాలామంది ఉన్నారు. వీఆర్ ద అల్టిమేట్ బెనిఫిషరీ. ఆమె వచ్చి చేస్తున్నారు కానీ ఆమె ఇక్కడ ఉండరు, ఎవరు ఉంటారో బెనిఫిట్. ఈ థాట్ రావడానికి టేక్స్ యునో, ఇట్ ఈస్ లైక్ సడన్లీ యూ గో డూ సంథింగ్, స్టిల్ for them their area is their baby. You cannot go and touch and do good or bad. You cannot do. ఈ మైండ్ సెట్లో బ్రేక్ చేయాలి, వాళ్ళని ట్రస్ట్ బిల్డ్ చేయాలి. హౌ టు బ్రింగ్ అ థర్డ్ పార్టీ ఫండ్ అండ్ రెస్టోర్ ఇట్. ఇప్పుడు ఫండ్ ఇచ్చే వాళ్ళకు ట్రస్ట్ ఉండాలి. మీ ఏరియాలో ఎంత టఫ్ కమ్యూనిటీలో పని చేస్తాను, ఎప్పుడైనా పని ఆగిపోతే వాట్ అబౌట్? అవును. You know, so I am responsible for that. I am responsible to the government who is giving me a permission to do. So I started shouldering this responsibility as a challenge to myself. ఇది ఎవరైనా చేయాలి కదా, ఎవరు చేయకుండా అందరూ మాట్లాడుతూ ఊరుకున్నాము. If we don't do it, అలాగే పడిపోయి ఉంటుంది. And UN కూడా is calling this a water action decade. అంటే 2018 to 2028 is called the water action decade. 2018 already అయిపోయింది, we are in 2023 అయిపోతుంది. 5 more years. What action we do on ground is going to tell us how we are going to live in the next 60 or 70 years. If this action is going to decide this, the time is short, we have to do a lot of work. So I said, forget the NGO, forget the awareness, our country needs action. మనకి అవేర్నెస్ అవసరం లేదు, అవేర్నెస్ ఎంత కావాలో అంత ఉన్నాయి. ఓకే, వీ జస్ట్ నీడ్ టు క్రియేట్ యాక్షన్ అండ్ దెన్ బిల్డ్ అవేర్నెస్. యాక్షన్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యి ఐ ఫౌండెడ్ దిస్ ఎంటర్ప్రైజ్.
So it is part of IIIT Hyderabad, and also we are part of Niti Aayog, also AIC undi, we are part of that. So we are part of several government projects also, but it is my vision as a founder that we make zero discharge societies. ఇప్పుడు apartments ఉన్నాయి, communities, hospitals, hotels, even Hyatt hotels also we are going to start working with them. The point is to give them a zero discharge. Like ఇప్పుడు AC consultants, landscape consultants. I became a water consultant. Let me call myself a water consultant. We work for various architects today, various builders, various MEP people, and we sort of navigate them, you know, through the process. Initial ga proposal ki we charge a small fee, and then we say implementation ki idida avutadi. As a builder you can do A, B, C, which you cannot do, we will take care of, and we can do. సైంటిఫిక్గా ఎక్కడ మనం రీఛార్జ్ చేయాలి, ఎక్కడ మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు, వే టు టేక్ వాటర్, వే టు పుట్ బ్యాక్ వాటర్, ప్రిసైజ్గా చెప్పడం. నేను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశాను కానీ నా బోర్ పని చేయలేదు. మెనీ టైమ్స్ యూ హియర్ దిస్. ఎస్, ఇట్ విల్ నాట్ వర్క్ సమ్ టైమ్స్, బికాస్ మీరు చేసిన పిట్ 6 feet, కింద 10 feet లోపల ఉంటుంది, there is a stone. How does water go in? It won't go, it won't work. So your bore is at 1000 feet, your pit is 6 feet. Is 6 feet la water enough vastunda? Ellina max oka 100 feet, or maybe it will give soil moisture. How will it benefit your 1000 feet bore? So you have to go deeper. So there are a lot of people who have done like very good work. So we understand how they have done, but we started doing innovating methods for rainwater harvesting. Innovation ni first time మేము తీసుకొచ్చాం హైదరాబాద్కి. Modular systems అనేది first time, you know, in a builder community who was looking for rainwater harvesting in other states. I said we will get you a solution which is modular. ఇప్పుడు 250 homes, apartments, they on the roads, under the roads and green areas, 1 lakh 2 lakh liters tanks ఉన్నాయి, మధ్యలో 2-3 injection borewells ఉన్నాయి. ఈ 250 homes నుంచి కలెక్ట్ అయిన roof water goes into the borewells. So there is no flooding, every drop of rainwater is arrested, protected, all their bores are working beautifully. So why can't everyone? ఇప్పుడు builders, they don't want to leave so much space. ఈ innovative methods లో పైన you can do a road, you can do a green area. 20-25 years you don't need to maintain. 80% of the pits in the city have failed because you don't maintain. వాటిని మెయింటైన్ చేస్తే పని చేస్తాయి, కానీ మెయింటైన్ చేయము. ఒక ఎంతూజియాజంలో 1 year 2 years, after that the rainwater pit has become a garbage pit even within your communities. అంటే దానికి వాల్యూ ఇవ్వట్లేదు, కానీ దానికి వాల్యూ ఇవ్వగలిగితే the benefit is yours. నిజమే. So the point is, through these 3 different initiatives, Live the Lakes is okay, take up lakes. Water ni you can't see it in silos, not just lakes, wells. The lakes and wells are surface water bodies. Then there is underground water. So there is everything is collectively called a water ecosystem. ఆ మొత్తం ఈకోసిస్టమ్ని మనం రిజువినేట్ చేయాలి. సో స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ వెల్స్ అండ్ దాట్. వెల్స్ని పెద్ద ఎత్తులో ఎందుకు తీసుకోవాల్సింది వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ఎనీ వెల్ ఆర్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్ర, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ఎనీ రిజువినేషన్? దానివల్ల మనం గ్రౌండ్ వాటర్ హ్యాస్ ఇంప్రూవ్డ్. You have not heard, right? First time everyone was shocked. How can we have such a beautiful well? We are going to Gujarat and Rajasthan. Ranika wow chustunna. Do you know 600 plus heritage step wells are there only in Telangana. 420 locations మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా విత్ గార్బేజ్ నిండిపోయి ఉన్నాయి. సో విత్ హైదరాబాద్ డిజైన్ ఫోరం అని ఉంది, ఇప్పుడు మేము ఆ బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. సో 12 ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ వి గాట్ టుగెదర్ అండర్ యశ్వంత్ రామూర్తి సార్ అని. ఆయన కోరిక ఈ బుక్ని ఒక డాక్యుమెంట్ చేయాలి. ఇలాంటి స్ట్రక్చర్స్ని డాక్యుమెంట్ చేయలేదు తెలంగాణలో అసలు ఉన్న సంగతి కూడా లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. ఐ వాజ్ వర్కింగ్ త్రూ సాహే అండ్ వాటర్ కన్జర్వేషన్. వెన్ ఐ హర్డ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఐ టోల్డ్ సార్, I will go and find these wells. నేను రీసెర్చ్ చేయను, but let me go and find these wells. So I have traveled that district. Now I know the names of districts. Earlier, you know, you barely are in connect kada. Going to districts, meeting people, showing them pictures. ఇలాంటి ఉన్నాయా బావి మీ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా, విలేజ్లో ఉన్నాయా?
almost every well I walked in and out is in garbage, is in dirt, is in a bad ఒక shape. డ్రైనేజ్ వాటర్ తో Village లో కూడా దీనికి ఒక వాల్యూ లేదా? సో ఇట్ సార్ట్ ఆఫ్ ఇట్ బికేమ్ సో హర్ట్ఫుల్. ఒక 350 wells అలా చూస్తే ఎలా ఉంటుంది మన మైండ్ సెట్? అవును. It just completely blocked my head that I need to do something. దట్స్ నాట్ ఓన్లీ అవర్ కల్చర్, ఒక హెరిటేజే కాకుండా మన లైవ్లీహుడ్గా ఉండేది కదా స్టెప్ వెల్స్ అన్నీ. అండ్ ఒక బన్సీలాల్ పేటది బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్గా అది మొత్తం ఒక రెనోవేట్ అయిపోయి విత్ ద లైట్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఎవ్రీ వీకెండ్ అక్కడ ఏదో ఒక యాక్టివిటీ అవుతుంటే చూడగానే ఎంత ప్లెజెంట్ ఫీల్ అనేది ఉంటుంది అసలు యూ షుడ్ కమ్ సమ్ టైమ్ టు బన్సీలాల్ పేట్ అండ్ ఎక్స్పీరియన్స్ అ మ్యూజిక్ ఆల్సో. నేను చాలా మంది ఆర్టిస్ట్ అక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళతో మాట్లాడుతుంటా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఆల్మోస్ట్ ఎవ్రీబడి సేస్ ఒక స్టేజ్, ఒక క్లోజ్డ్ ప్లేస్ కంటే సిట్టింగ్ బై ద వాటర్స్, ఆడియన్స్ మన వాటర్ అటువైపు ఉంటారు అండ్ ద పర్ఫార్మర్స్ ఆర్ హియర్ ఇన్ బిట్వీన్ వాటర్. అదొక రివర్ ఫీలింగ్ వస్తుందండి. It's like so beautiful to perform here, and sunset, you can see the sun, you can see the shadows, you can see fishes dancing. It's just a dream for us to perform here ani chala mandi cheptaru. So Rainwater project is an enterprise to solve these problems. How to solve it strategically, etla dini plan ela cheyali, a detailed project plan. ఎంతమందిని తీసుకురావాలి ప్రాజెక్ట్ చేయడానికి, దీనికి ఎంత ఫండ్స్ కావాలి, ఫండ్స్ని ఎలా రేజ్ చేయాలి, అండ్ ఆల్సో కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ బికాజ్ ఇట్ ఈస్ అ హెరిటేజ్ సైట్, వాళ్ళని తీసుకురావాలి, విజువల్గా డాక్యుమెంట్ చేయాలి. దీని ఆల్మోస్ట్ ఒక బుక్ రాసామండి. ఆల్మోస్ట్ కాదు, ఇప్పుడు బుక్ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్. దాని ఇంకా కొంచెం వీ నీడ్ టు గెట్ ఇట్ టు అ ప్రొఫెషనల్ క్వాలిటీ, బట్ వీ థాట్ వీ షుడ్ నాట్ లూజ్ ది ఎక్స్పీరియన్సెస్. అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ దట్ బుక్. ఆ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మేబీ ఇట్ ఈస్ అన్ అమెచ్యూర్ బుక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పబ్లిషర్, but it's a what is the name and name of it's called Journey of the Bansilal Pet Stepwell Restoration. Okay. ఇది Amazon లో అవైలబుల్ ఉంది, you can buy. It is a good 254 pages of only Bansilal Pet and its restoration. అంటే the entire conservation work, water and Bansilal Pet, how is it connected, ఒక మొత్తం చాప్టర్. మా దగ్గర we had an intern who was working with us from UK. She has written a chapter on economics of water. So ప్రతి మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు, all my junior architects and architects, they have written one chapter in it. It's, because everyone has experienced certain thing. I only curated the book. ఈ chapters we have to cover them. And it has come out very, very beautiful. I'm very happy about the content of that book. The point is 600 wells నేను హెల్ప్ చేయగలనా నాకు తెలీదు, కానీ కొన్ని ఇట్లాంటి బన్సిలాల్ పేట్ లాంటి పవర్ఫుల్ టెంప్లెట్స్ క్రియేట్ చేస్తే దాని ఒక టూరిజం యాంగిల్, దాని ఒక మైక్రో ఎకానమీ, అక్కడ చుట్టూ ఉన్న షాప్స్ అండ్ ఓవర్ ఈస్ సెల్లింగ్ ఈవెన్ బజ్జీస్ అండ్ దాట్, they are earning well because more than 800,000 people come every week. Another important thing I did was everywhere you see well restorations, within 2 years again going back to garbage. So దీని ఎలా అవాయిడ్ చేయాలి అని, కమ్యూనిటీని ఎలా ఇన్వాల్వ్ చేయాలి. Community cannot afford to put the money and maintain, but they were actually in this thing of throwing garbage, most of them, into the thing, because of course it was a యూజువల్ హ్యాబిట్ ఉండేది. Designated dump yard. When I went the first day, right in front of me many people were flinging garbage in it. Not only that community, ఇంకా వచ్చేపోయే వాళ్ళు కూడా because the moment you see garbage you start throwing. So ఆ behavior change even 20 years awareness ఇచ్చినా వచ్చిండేది కాదు. Many people, my own friends, architects, they argued with me, ఇలాంటి ఏరియాలో why are you pumping this kind of money? I said this is what India needs. Why should designers design only for elite? అవును, ఎందుకు? నిజమే. Designers, we are taught in our architecture course that you design for communities. A community design ఏంటో, ఆ challenges ఏంటో, and how to make it happen on ground. Truly I feel like a designer today. Exactly.
అండ్ మెనీ స్టెప్ వెల్స్ ఆర్ లైక్ వెయిటింగ్ ఫర్ యూ అని అనుకోవచ్చు. నాకు నిజంగా అది చూసిన తర్వాత బన్సిలాల్పేట్ తర్వాత రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి నిలయం అప్రోచ్డ్ us. There's a president's retreat home in Hyderabad in Bolaram. అక్కడ కూడా వాళ్ళ 3 well restorations we've done. Not only well restoration, I pitched for 75 acres కూడా water resilient aval. We did lot of interventions for rainwater harvesting. Infosys Foundation ni approach chesi, then they agreed to fund the project. So it's a great collaboration ippudu, and it will be inaugurated by the President of India in this month. This month So ending. I'm just looking forward to it. That's another very, very prestigious project. Same template apply చేశాను అక్కడ కూడా, creating a museum, because people should not just come see water and go. అది ఎలా ఉన్నింది, ఎలా చేసింది, ఎలా మారా, దే షుడ్ రియలైజ్. ప్లస్ వాటర్ ద థింగ్ అక్కడ కనిపట్టిన కొన్ని ఆర్టికల్స్ని కూడా అక్కడ మ్యూజియం లాగా పెట్టడం, ఒక మోడల్ చేయడం. సో కొన్ని డీటెయిల్స్ వాటర్లోనే ఉండిపోతాయి కదా. సో ఇఫ్ యూ సీ ద మోడల్, ప్లస్ చిన్నపిల్లలు అంత పెద్ద స్ట్రక్చర్ని స్కేల్ చేయలేరు. వెన్ దే సీ ద మోడల్, దే గో అవుట్ అండ్ సీ ద మాన్యుమెంట్, దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్. And many children who have come and visited, they said, "Ma'am, we've never seen a well. We don't know how does a well work." And they're so happy seeing fishes, and that means bringing life back to the well. Adoka monument kaadu, oka living monument ani cheppali, because any structure that holds water, it has a life. A life ni manam venaka తీసుకురావాలి. And not only history and that, but mana ancestors thought process, వాళ్ళు ఎలా ఆలోచించారు, ఇంకా ఎందుకని అలా డిజైన్ చేశారు, ప్లస్ ఫ్యూ 100 years కి పనికి రావాలని ఒకటి చేశారు. మనం 50 years కి డంప్ యార్డ్ చేసి, we don't know what is the water we are promising our generations. But ఆ రోజు అంత ఫార్ సైటెడ్ ఉన్నారు. they were only small population. Why did they build so many structures to create water security for so many generations? ఆ లాంగ్వేజ్ మనం ఇప్పుడు we are losing. So కనెక్టింగ్ బ్యాక్ వాటర్ టు పీపుల్, ఒట్టి ట్యాప్ ట్యాంకర్ మాత్రమే కాదు, సోర్స్ అన్నది కూడా మనం కాపాడుకోవాలి ఫార్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ, because you can live without education, but you cannot live without water. You cannot generate water. ఒక అక్షయ పాత్రం లాగా డ్రాప్ కూడా వాటర్ చేయలేం, జనరేట్ చేయలేం, వస్తూనే ఉండదు. ఎప్పుడో ఒకసారి it will get. We have seen Cape Town story మన కళ్ళారా చూసాము, but still we don't take lessons. And India is the largest extractor of water, groundwater in the world. So India better worry about it. Definitely. We are a larger population also, and we will double up as a population in the next 30 years. ఇప్పుడే మనం రివర్స్ మీద ఆధారపడుతుంటే 30 years తర్వాత are we going to erase rivers, or are we going to create sustainability? Oka Bansilalpet, next 100 years there's a promise that they will have water forever. Exactly. Ippudu few 100 feet lo unna borewells, ippudu monna kuda I met few people at Bansilalpet. We had an event, so they came and told that their borewells have improved so well. Mem borewell cameras tho oka 100 borewells monitor chestu untam. So right now their water is at 12 feet. Oh, that's great. Means the point is oka local impact, oka well maatrame kaadu. If you restore a well, మొత్తం ecosystem, the entire borewells, this year maybe a few 25, 50 or 100 borewells, next year another 200 borewells, it will keep expanding. This water, that rainwater, crores of liters, clean water. Now when it was filled, when the water used to come during the monsoons, water ooze outai. But because of this, when we opened, we actually found black water. We had to test whether edanna sewage connect ayindani. Then later on we realized, we removed all the garbage, we disinfected. Appudu clean water ni తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే groundwater department of Telangana, they said it's a clean pure spring water. ఇప్పుడు even throughout summer 32 feet water. అంత ముందు మైదానం లాగా ఉంది. దాని మీద గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ వాజ్ దేర్, 3 encroached homes ఉన్నాయి. బట్ ద గుడ్ థింగ్ విత్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ ఈస్ homeless who had made homes there, they got good
2-bedroom homes. We were able to address these 42 electrical poles with bunch of wires. అన్ని అండర్ గ్రౌండ్ చేయగలిగాము. ఎవ్రీ హౌస్ గాట్ sewage line, water line within weeks, you know. Okay. And few roads got CC roads, everyone got street lights. So మొత్తం ఒక వెల్ చుట్టూ ఒక 1/4 square kilometer డెవలప్మెంట్ జరిగిందంటే isn't that a success story? Exactly. That is what our country needs. You know, we fail to do that in many ways, but I have seen this as an example that manlaga okaru, if you are able to conceptualize this change, even government will be more than happy to work with us. It doesn't matter which government. So a lot of people ask me this question, government change support chesaru ee government. It's not like that. Water is something, if any government, if they see the genuine work we have done, every good person will come and join hands and they will continue this journey, is what I believe. So I'm very positive about it, that our work continues. We are working with 4-5 districts right now. We will be inaugurating a couple of wells, one done by Infosys. One well in Bikkanur, my husband's company, 3 individuals, they were the core team. 3 of them, one of my husband's friend from Chennai called and he said, I will help you in one of the well. Then Vala boss's wife, she joined, and then my husband also said, let me contribute. So we'll Mugur Vala, one well got restored. Okay. So it is not that funding ledani koda kaadu. If you approach like Gachibowli well, because it was attached to a masjid or any religious institutions, corporates will not take that or give that funding. I approached the school which my kids were studying. Akadeli, you know, Chirekunu adiginappudu, they were more than happy. They said so many students in our school will be aware of this. So they funded that project. So my point is, there is money, there is good research, there are very good architects and conservation architects. It just needs to connect the dots with the government and community, which is tough, but it's not impossible. ఇప్పుడు ఒక బన్సిలాల్పేట్ in that area where a lot of people told me, ఇక్కడ మీరు ఒక బ్రిక్ కూడా తీసి మీరు పెట్టలేరు అనే areas లో కూడా we are able to work without anybody going to court. And today honestly the property values have gone up. They have water forever. ఒక clean air, imagine they were a garbage ground. I have photographs of children walking along sewage water, overflowing water. So clean environment today. ఈ రోజు 2-year 3-year olds కూడా cycling చేస్తూ ఉంటారు ఆ walkway మీద, and I see a lot of community people do walking. It gives me so much pleasure that it's a clean place now. It's like a clean slate. The water is clean, air is clean, the environment is clean. And okay, eat street lantidi, already there were a lot of shops by the road. Now it's become like a good eat street because people who come to visit, they actually go and buy things. So the economy has improved in that place. So I really feel super proud of that project. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. మీరు చేస్తున్న ఈ వర్క్ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ అండ్ ఐ ఓపెనింగ్ కూడా కావాలి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ ఒక థాట్ ప్రొవోకింగ్ కూడా ఉంది. అంటే వాట్ యు ఆర్ టాకింగ్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. అంటే వాటర్ అనేది మనకే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అవసరం. అండ్ వీ కాంట్ ఈవెన్ జనరేట్ ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్. మనంతటా మనం ఒక వాటర్ని సృష్టించలేము, ఒక చుక్క నీటిని కూడా మనం సృష్టించలేము. దెన్ ఎందుకు వేస్ట్ చేయాలి, ఎందుకు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వట్లేదు? థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. అండ్ అందుకే మీరు ఒక వాటర్ వారియర్ అయ్యారు, వాటర్ హీరో అయ్యారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, Kavita. థ్యాంక్ యూ అండి.